మద్యాన్ని ఏరులై పారించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటానికి చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు అనుబంధంగా అన్ని చోట్ల పర్మిట్ రూములు పెట్టుకోవడానికి అనుమతినిచ్చింది. టీడీపీ నేతల కన్సర్న్లలో నడుస్తున్న మద్యం మాఫియా దోపిడీకి చంద్రబాబు సర్కార్ అండగా నిలిచింది. ఈ ఏడాది 35,000 కోట్ల రూపాయల ఆదాయమే టార్గెట్గా మద్యపానాన్ని ప్రోత్సహించడానికి బాబు సర్కార్ సిద్ధమైంది. బాబు ప్రభుత్వం విచ్చలవిడి మద్యపాన విధానంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఒక విశిష్టత ఉంది. ఆయన ఆయా నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నాటకీయంగా వ్యవహరిస్తుంటారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే డెసిషన్ అయితే ముందుగా తాను కూడా ఆ నిర్ణయానికి అనుకూలం కాదన్నట్లుగా, ప్రజా శ్రేయస్సే తనకు ముఖ్యం అన్నట్లుగా ప్రచారం చేయిస్తారు. కొద్ది రోజుల క్రితం ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఒక సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఆదాయం ముఖ్యం కాదని, ప్రజల ఆరోగ్యమే ప్రధానమని అన్నట్లుగా టీవీ ఛానళ్లలో స్క్రోలింగులు వచ్చాయి. సడన్గా ఈ వ్యాఖ్య చేసినట్లు లీక్ ఇచ్చారేమిటా అని అనుకుంటుండగానే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అప్పుడు అసలు విషయం బోధపడింది. నిజంగానే ఆయనది అదే లక్ష్యమైతే ఇలా పర్మిట్ రూములు మంజూరు చేస్తారా? గత వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించి బెల్ట్ షాపులు వంటివి దాదాపు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం రావడంతోనే ప్రభుత్వ షాపులను తొలగించి మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. గతంలో కన్నా 1000 షాపులు అదనంగా పెంచారు. ఇక బెల్ట్ షాపుల సంగతి సరే. బెల్ట్ షాప్ పెడితే తాట తీస్తానని చంద్రబాబు తొలుత హెచ్చరికలు జారీ చేశారు. 5 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని కూడా అన్నారు. కానీ ఆచరణలో ఎవరి తాటా తీయలేదు, ఎవరికి జరిమానా వేసినట్లు లేదు. వేలాది బెల్ట్ షాపులు రావడమే కాకుండా వాటిని నడుపుకోవడానికి స్థానిక అధికార కూటమి ఎమ్మెల్యేలు నేతల ఆధ్వర్యంలో వేలంపాటలు కూడా జరిగాయి. అవి చాలవన్నట్లు ఇప్పుడు పర్మిట్ రూములు కూడా తీసుకొస్తున్నారు. చంద్రబాబు అంతకు ముందు చేసిన ప్రకటన ఏమిటి, ఇప్పుడు జరిగింది ఏమిటి? తనకు ఆదాయం ముఖ్యం కాదంటూనే మరింత ఆదాయం పెంచుకునేలా మద్యం విధానం తయారు చేశారన్నది వాస్తవంగా కనిపిస్తుంది. సుమారు 180 కోట్ల అదనపు ఆదాయం ఈ పర్మిట్ రూముల ద్వారా వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 26,000 కోట్ల రూపాయల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వస్తుంటే దాన్ని 35,000 కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంత ఆదాయం పెరుగుతుందన్నది వేరే విషయం. కానీ దీనికి ప్రభుత్వం గానీ వారికి మద్దతిచ్చే ఎల్లో మీడియా గానీ చేసిన వాదన చూడండి. ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమం చేసిన ఈనాడు దినపత్రిక మద్యం వ్యాపారానికి ఇప్పుడు అండగా ఉన్నట్లుగా కథనాలు ఇస్తుండడం విశేషం. రోడ్లపై మద్యం తాకుండా పర్మిట్ రూములు తెచ్చారట. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంతో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలో 2.7 లక్షల కేసులు నమోదయ్యాయట. దాన్ని నియంత్రించేందుకు పర్మిట్ రూములు అనుమతించేలా నిర్ణయం చేశారట. అంతే తప్ప మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములు ఇవ్వడం వల్ల మరింతగా మద్యపానం చేస్తారని, కుటుంబాలు నాశనమవుతాయని వీరు రాయడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పర్మిట్ రూములకు సంబంధించి హెడ్డింగ్ కూడా పెట్టకుండా జాగ్రత్త పడింది. కొత్త పాలసీలో 840 బార్లు వస్తున్నాయి. ప్రస్తుతం 3,736 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా పర్మిట్ రూములు వస్తున్నాయి. పోనీ పర్మిట్ రూముల్లో తాగిన మందుబాబులు రోడ్లపైకి వచ్చి మళ్లీ అల్లరి చేయరని ఎలా గ్యారంటీ ఇస్తారో తెలియదు. కాగా మద్యాన్ని 99 రూపాయలకే సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయంలో కూడా విఫలమైంది. బాటిల్పై ఉన్న ధర కన్నా 10 నుంచి 20 రూపాయలు ఇంకా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ నేతలు కల్తీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కొందరిని పోలీసులు కూడా పట్టుకున్నారు. మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడానికి కూటమి సర్కార్ ఏమాత్రం సిగ్గుపడుతున్నట్లుగా కనిపించదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు చేపడితే చంద్రబాబు ప్రభుత్వం ఏమో విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తోంది. ఇది ఏపీ ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా మంచిదో చంద్రబాబే చెప్పాలి. నాణ్యమైన మద్యం ఇస్తామంటూ చిత్రమైన ప్రచారం చేసిన ఘనత కూడా చంద్రబాబు బృందానిదే. అసలు మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం అని చెప్పవలసిన నేతలు అలా చేయకపోగా ఇప్పుడేమో ఊరూరికి బారు, వైన్ షాపు, పర్మిట్ రూము, బెల్ట్ షాప్ అన్న చందంగా వ్యవహరించడం దురదృష్టకరం. మద్యం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి. అందులోనూ మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. తాగిన మైకంలోనే మహిళలపై అకృత్యాలు జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మద్యం విషయంలో ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. 2014 టర్మ్లో బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామంటూ ప్రమాణ స్వీకారం రోజున ఫైల్పై సంతకం చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం వేలాది బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడిచిపోయాయి. అవి సుమారు 40,000కు పైగా అప్పట్లో చేరాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని దాదాపు లేకుండా చేయడమే కాకుండా షాపులను తగ్గించి ఊరికి బయట షాపులు ఉండేలా చర్యలు తీసుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యథాప్రకారం మద్యాన్ని విస్తారంగా పారిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంకో మాట చెప్పాలి, సంపూర్ణ మద్య నిషేధం చేయాల్సిందే అంటూ ఉద్యమం చేసిన ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక సంపాదకీయం రాసి చేతులు దులుపుకున్నారు. అందులో కూడా చంద్రబాబును పెద్దగా తప్పు పట్టకపోవడంపై రామోజీని
అప్పట్లో పలువురు విమర్శించేవారు. రామోజీ ఫిల్మ్ సిటీ, డాల్ఫిన్ హోటల్ తదితర వ్యాపారాలు కలిగిన ఈనాడు మీడియా కూడా చంద్రబాబు మాదిరి డబుల్ గేమ్ ఆడిందన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చేవి. అప్పటి మాదిరే ఇప్పుడు కూడా పర్మిట్ రూములు, మద్యం షాపుల దందాను టీడీపీ మీడియా సమర్థిస్తున్న తీరు అసహ్యంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా తనకు మద్దతిచ్చే మీడియాను అడ్డం పెట్టుకుని ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని పారించడం ప్రజల కోణంలో దుర్మార్గమే అవుతుందని చెప్పక తప్పదు.